రేపు 1వ తారీఖు రోజు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో మాలల సింహగర్జన సభ జరగబోతుంది. ఈ మాలల సింహగర్జన సభకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మాలలంతా కూడా ఏకమై ఈ యొక్క సభకు రావాల్సిందిగా నిన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త కూడా మనం ఆరాలో ప్రచురించడం జరిగింది. దీనికి సంబంధించిన యాడ్ కూడా మనకు ఒకటి రావడం జరిగింది. దీనికి సంబంధించిన అంశం గురించి ఏదైతే ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్న ఈ యొక్క మాలలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఈ యొక్క మాదిగలు కావచ్చు, ఇంకా ఇతర కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మాలలు ఉద్యోగాలు కావచ్చు, అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు కావచ్చు, ఉద్యోగాలన్నింటిలో ఉపాధి ఉద్యోగాలన్నింటిలో కూడా వీళ్ళే ఎత్తుకెళ్ళిపోతున్నారని చెప్పేసి కూడా వ్యాఖ్యానించిన దాని పట్ల ఈయన నిన్న వివేక్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అది మాటలు ఎవరైతే ఈ యొక్క మాదిగలు కావచ్చు, ఇతర కులాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే మాలలే అన్ని ఉద్యోగాలు ఇతర అవకాశాలు కూడా పట్టుకెళ్తారు అనేది మాత్రం అబద్ధము, అదొక అవాస్తవం. అది మాదిగలకు సంబంధించిన వ్యక్తులు కూడా 4 ఉప ముఖ్యమంత్రులుగా చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. సో మేము అలాంటప్పుడు మేము సంతోషపడ్డామే కానీ మా దళిత బిడ్డలు యొక్క ఉన్నత పదవుల్లో ఉన్నత పోస్టులో ఉన్నారు, రాజకీయాల్లో రాణిస్తున్నారని మేము సంతోషపడ్డామే తప్ప ఏ రోజు కూడా మేము వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఎస్సీ వర్గీకరణ అనే అంశం పైన మేము దాన్ని వ్యతిరేకించట్లేదు కానీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే నేను చేయాలి అని చెప్పేసి మా యొక్క డిమాండ్. దాన్ని మేము ఒక 30 లక్షల మంది ఎస్సీ మాలలు ఉన్నారు, 30 లక్షల మంది అంటే వాళ్ళు ఓన్లీ 10% 5% మందే ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. కాబట్టి మేము 30 లక్షల మంది ఉన్నామని నిరూపించుకునేందుకు, బల నిరూపణ చేసుకునేందుకే ఈ యొక్క పరేడ్ గ్రౌండ్ మాలల సింహగర్జన సభ పెట్టడం జరిగింది. సో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఈ యొక్క మాలలందరూ కూడా తరలి రావాలి, ఖచ్చితంగా ఈ యొక్క సభను ఇంటికొక్కరైనా వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. సో మా ఆర్ఆర్ న్యూస్ తరఫున కూడా ఖచ్చితంగా ఈ యొక్క మాలల సింహగర్జన సభను విజయవంతం చేయాలి. ప్రతి ఒక్కరు ఉమ్మడి 10 జిల్లాలన్నింటి నుంచి కూడా ఈ యొక్క సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ రేపు డిసెంబర్ 1వ తారీఖున జరగబోయే ఈ మాలల సింహగర్జనకు ఇంటికి ఒక్కరు లేదా ఇద్దరు ఖచ్చితంగా తరలి వచ్చి, అందరూ ఇంట్లో కూర్చుంటే బాగోదు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సభకు అందరూ హాజరయ్యి ఈ విజయవంతం చేయాల్సిందిగా, ఏదైతే ఇప్పుడు మాలల సింహగర్జన ఇదొక మన బల నిరూపణ అని చెప్తున్న ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ సొంత ఎవరో వెహికల్ పెడతారనో లేదంటే ఎవరో ఏదైతే మనకు అలాట్మెంట్ చేస్తారనో బస్సులో కారో లేకపోతే ఏదైనా ఛార్జీలు ఇస్తారని చెప్పి ఆశపడకుండా మీరు నమ్మకం పెట్టుకోకుండా ఇప్పటివరకు మీకు వచ్చిన ఏదైతే ఈ యొక్క మాల అనే పేరు మీద మీకు బలంగా ఉన్నారో ఆ యొక్క నిరూపణ చేసుకోవడానికి ఇక్కడికి రావాల్సిందిగా. మా దాంట్లో చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ కూడా వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళందరికీ కూడా తెలియజెప్పి ప్రతి ఒక్కరిని కూడా పట్టుకొచ్చి ఈ యొక్క విజయవంతం చేయాలి ఈ సభను, మాలల సింహగర్జన సభను అని చెప్పేసి కూడా ఆర్ఆర్ న్యూస్ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా మీ అందరికీ కూడా మరొకసారి చెప్తున్నాను, వ్యాప్తంగా ఉన్న ఉమ్మడి 10 జిల్లాలు కావచ్చు, ప్రస్తుత 33 జిల్లాల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా రేపు పొద్దున్నే బయలుదేరి ఈ యొక్క పరేడ్ గ్రౌండ్ మాలల సింహగర్జన సభకు తరలిరండి. ఖచ్చితంగా ఈ యొక్క సభను విజయవంతం చేసేందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని, దీనికి ఎవరైతే కష్టపడుతున్నారో రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, జిల్లా వ్యాప్తంగా కావచ్చు, మండలాల్లో అదేవిధంగా గ్రామ స్థాయిలో కూడా ఎవరైతే కార్యకర్తలు అదేవిధంగా ప్రతి ఒక్కరు కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. వాళ్ళకు సహకరించండి, వాళ్ళు చెప్పిన మాట ప్రకారం మీరు ప్రతి ఒక్కరు తరలి రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మీ జర్నలిస్ట్ సురేందర్ ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఎక్కువ మందికి పంపించండి. అదేవిధంగా మా ఆర్ఆర్ న్యూస్ హెచ్డి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని, దానిపైన మీ యొక్క అభిప్రాయాలు, కమెంట్లు మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.